పొమగ్రనేట్ రోజ్ డ్రింక్. పొమగ్రనేట్ రోజ్ డ్రింక్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇది చాలా వెరైటీగా అనిపించింది నాకు నేమ్. సో ఏంటి అసలు ఇది? ఇది మనకి డ్రింక్ అనమాట. ఓకే. సో నార్మల్గా మనకి లివర్కి రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే స్పెషల్లీ ఎక్కువగా మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉండడము అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఆబ్వియస్లీ మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా లివర్ డిసీజెస్ లాంటివి ఏదైనా స్టార్ట్ అయిపోయినప్పుడు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్రూట్స్ని కట్ డౌన్ చేయాలనుకుంటారు, ఎందుకంటే గ్లూకోజ్ డయాబెటీస్ వస్తుందేమో అని చెప్పి భయపడతారనమాట. సో వాళ్ళకి లేదు, మీరు తీసుకోవచ్చు, కాకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్లో తీసుకోవాలనేది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో ఇదొక రెసిపీ. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మిల్క్. ఎస్, మిల్క్. ఇంకొకటి ఏం తీసుకొచ్చారు? ఇది పొమగ్రనేట్ జ్యూస్ అనమాట. జ్యూస్ చేసి నేను ఫిల్టర్ చేసి తీసుకొచ్చేసాను. సో ఫిల్టర్ తీసేసుకుని జస్ట్ జ్యూస్ మాత్రం మనం తీసుకున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ వాటర్. రోజ్ వాటర్ అంటే మన ఫ్రెష్ పెటల్స్ ని కానీ లేకపోతే డ్రైడ్ పెటల్స్ అయినా మనం వాటర్ లో బాయిల్ చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ మనకి స్పెషల్లీ రోజ్ విషయానికి వస్తే బయట చాలా వరకు రోజ్ దొరుకుతాయి వాటర్స్, కానీ అవి ఏంటంటే మనకి ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు, ప్యూర్ రోజ్ వాటర్ కాదు. సో వాళ్ళకి ఇక్కడ మనం చూపించేది ఏంటి అంటే రోజ్ ఏం లేదు, జస్ట్ రోజ్ పెటల్స్ ని వాటర్ లో బాయిల్ చేసేస్తే అదేదైతే మనకి వాటర్ ఉంటుందో దాన్ని హ్యాపీగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి యూజువల్లీ ఫలుడాస్ చేస్తూ ఉంటారు వాళ్ళు, రోజ్ సిరప్ వాడతారు అనమాట. అలా కాకుండా ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎసెన్స్ ని అవాయిడ్ చేయాలంటే చక్కగా ఇంట్లో డైరెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకోవడం. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇలాచీ పొడి. కరెక్ట్. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇవన్నీ కూడా మనకి ఒక మిక్సింగ్ బౌల్లో మనం మిక్స్ చేసేసుకుంటే మనకి డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఓకే. మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. అలాగే. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మిల్క్ వేస్తున్నాను. అండ్ సుమారు ఒక 1 కప్ వేస్తున్నాను. లివర్ సిరోసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్. అసలు లివర్ సిరోసిస్ అంటే ఏంటి? లివర్ సిరోసిస్ అంటే మనకి లివర్ దగ్గర స్కార్స్ ఏర్పడతాయి అనమాట. సో ఆ స్కార్ ఏర్పడిన దగ్గర కంప్లీట్ ఇంకా బ్లడ్ ఫ్లో కూడా ఉండదు. లివర్ అసలు మనకి ఏం చేస్తుంది, బాడీ డీటాక్స్ చేస్తుంది అండ్ గ్లైకోజన్ అంటే గ్లూకోజ్ ని స్టోర్ చేసుకుంటుంది. సో స్టోర్ చేసుకున్న ఇప్పుడు మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరిగితేనే లివర్ అనేది దాని యొక్క డ్యూటీ అది కరెక్ట్ గా చేస్తుంది. ఆ లివర్ కి మొత్తం కంప్లీట్ గా స్కార్స్ ఏర్పడినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద లివర్ వర్క్ అసలు వర్క్ చేయదన్నమాట. దిస్ ఇస్ కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్. నార్మల్ గా దీన్ని మనం అసలు రివర్స్ చేయలేము. ఇప్పుడు డయాబెటీస్ ఉంటే రివర్స్ చేసేసుకోవచ్చు అండ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నా రివర్స్ చేయవచ్చు, కానీ ఈ లివర్ సిరోసిస్ అనేది మనం రివర్స్ చేసుకోలేము. అది ఫస్ట్ ఏర్పడింది అని అంటే కనుక ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్ప దాన్ని మనం రివర్స్ చేయలేము. కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ కూడా చేస్తారు. సో పాలు వేసుకున్నాము, తర్వాత ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనం దానిమ్మ రసం, ఇది రసం వేసేస్తున్నాము. సో కలర్ మొత్తం మారిపోయినప్పుడే. ఎస్, మారిపోయింది. ఇది రోజ్ వాటర్, స్పూన్ ఇవ్వండి. ఓకే. సో కొంచెం వేసుకుంటున్నాము. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అది మనం చేసే క్వాంటిటీ ప్రకారంగా అనమాట. మనం చేసే క్వాంటిటీకి అయితే 2 స్పూన్స్ సరిపోతుంది. అండ్ ఇంకోటి ఎంత థిక్గా ఉన్నది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కరెక్ట్. నెక్స్ట్ వచ్చేది యాలకుల పొడి. ఓకే. ఇది కూడా మనం టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట. యాలకుల పొడి అనేది మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ స్లీప్ ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకని చెప్పి అని యూజువల్గా నార్మల్గా స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా నైట్ పడుకునేటప్పుడు కొంచెం యాలకులు వాటర్ బాయిల్ చేసుకొని తీసుకోండి అని చెప్తూ ఉంటాం. పాలలో కూడా యాలకులు పాలలో కూడా వేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా మనం మిక్స్ చేసేద్దాము. సో మీరైతే ప్రాపర్గా మిక్స్ చేసేసారు. సో ఇంతే ఉంటుందా ప్రాసెస్? ఇంతే ప్రాసెస్. మనం సర్వ్ చేసేసుకుందాము. ఓకే. అండ్ ఇది ఏ టైమ్స్లో మనం తాగొచ్చు? మోస్ట్లీ ఫ్రూట్స్ ఏది తీసుకున్నా కూడా ఈవినింగ్ 5 లోపే తీసేసుకోవాలన్నమాట. ఓకే. స్పెషల్లీ మనం ఇక్కడ డ్రింక్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అండ్ లేదంటే మిడ్ మార్నింగ్ లాగా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఎర్లీ ఈవినింగ్ లైక్ 3 o'clock 3:30కి అలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్పెషల్లీ ఇంకోటి చూస్తే ఏంటంటే యూజువల్ గా ఫుడ్ అనేది ఈ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట వాళ్ళకి. సో డైజెషన్ అనేది వీక్ అయిపోతుంది కాబట్టి బ్లోటింగ్, కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏది ఫుడ్ తీసుకోలేరు, ఎందుకంటే ఆల్రెడీ స్టమక్ అనేది ఉబ్బరంగా ఉంటుంది కాబట్టి ఏ ఫుడ్ తీసుకున్నా కూడా సివియారిటీ పెరిగిపోతూ ఉంటుంది. బట్ వాళ్ళకి ఎనర్జీ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పి ఇక్కడ మనం జ్యూస్ ఫామ్ లో ఇస్తున్నాం అనమాట. ఓకే, షూర్. ఇంకా సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాము. గరిటె ఇవ్వండి. ఓకే.
సో అయిపోయినట్టేనేమన్నా? ఎస్ అమూల్య, మన పొమగ్రానేట్ రోజ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. సో పొమగ్రానేట్ రోజ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పొమోగ్రానేట్ రోజ్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు: పాలు, దానిమ్మ రసం, రోజ్ వాటర్, యాలకుల పొడి. పొమోగ్రానేట్ రోజ్ డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లోకి కాచి చల్లార్చిన పాలు, దానిమ్మ రసం, రోజ్ వాటర్, యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పొమోగ్రానేట్ రోజ్ డ్రింక్ రెడీ.